పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం రీజియన్ 1, 2, 3 డివిజన్లోని ఓబీ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెను గోదావరిఖనిలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో కార్మిక సంఘాలు జేఏసీ అత్యవసర సమావేశం కామ్రేడ్ కె. విశ్వనాథ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది అని ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, టియుసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్, టిఎస్ఎంసిడబ్ల్యూయు ప్రధాన కార్యదర్శి సంగం రాజు, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు కె. విశ్వనాథ్, ఏఐఎఫ్టియు రామగుండం కార్యదర్శి బి. యాకయ్య, కార్మిక సంఘ నేతలు శనిగల శ్రీనివాస్, మద్దెల శ్రీనివాసులు హాజరై సమ్మెను సమీక్షించి చర్చించడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి రామగుండం రీజియన్ RG1, RG2, RG3 పరిధిలలో ఉన్నటువంటి ఓపెన్ కాస్టు ఓబీలలో పనిచేస్తున్నటువంటి అన్ని కేటగిరీల కాంట్రాక్టు ఓబీ కాంట్రాక్ట్ కార్మికులు స్వచ్ఛందంగా వాళ్ళ వేతన ఒప్పందం కోసం చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె ఈ రోజుకు 4వ రోజు అవుతా ఉంది. ఈ సందర్భంగా సమ్మె చేస్తున్నటువంటి కాంట్రాక్టు ఓబీ కాంట్రాక్ట్ కార్మికులందరికీ రామగుండం ప్రాంత పరిధిలో ఉన్నటువంటి సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ తరపున అందరికీ ముందుగా విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు విజయవంతం కావాలని, సమ్మె విజయవంతం కావాలని, మీకు వేతనాలు పెరగాలని కార్మిక సంఘాలుగా మేము మనస్ఫూర్తిగా మీ సమ్మెను మరి విజయవంతం కావాలని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను ప్రత్యేక దృష్టితో చూస్తాం, సమస్యను పరిష్కారం చేస్తాం. ఒకవేళ అధికారంలోకి వచ్చిన నెలలోకే కోల్ ఇండియా వేతనాలు, హైపవర్ వేతనాలు ఇప్పిస్తాం అని గౌరవ మంత్రులు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ చెప్పినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె పట్ల స్థానిక ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, సింగరేణి అధికారులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యత తీసుకొని చర్చిస్తున్నటువంటి దానికి మేము సంపూర్ణంగా వాళ్లకు పూర్తి కార్మిక సంఘాల తరఫున మద్దతు ప్రకటిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని అమలు అయ్యేటువంటి విధంగా చర్చలు జరిపి దానికి సంబంధించినటువంటి కనీస వేతనాలు, జీవ ప్రకారంగా వేతనాలు ఇప్పించడంలో మీరు చేస్తున్నటువంటి కృషి హర్షించేటువంటి విధంగా ఉంటుందని తెలియజేస్తూ దాన్ని విజయవంతం చేసేటువంటి విధంగా మీరు తీవ్ర ప్రయత్నాలు ఓబీ కాంట్రాక్టర్ల మీద తీసుకొచ్చి సింగరేణి మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, ప్రిన్సిపల్ ఎంప్లాయీగా బాధ్యత వహించి వాళ్ళకి ఇప్పించేటువంటి విధంగా మీ పాత్ర పోషించి సంపూర్ణంగా విజయవంతం కావాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మరి శాసనసభ్యులు, మంత్రివారీలకు, ప్రభుత్వానికి, సింగరేణి అధికారులకు కూడా కార్మిక సంఘాల తరఫున ప్రత్యేక అప్పీల్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.